నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారందరికీ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, జ్యోతిష్య రత్న బిరుదాంకితులు శ్రీమతి డాక్టర్ సోరంపూడి భానుకోటేశ్వరి అమ్మ ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఉగాది వస్తుంది. ఉగాది సంవత్సరం అంతా మన శ్రీ పరాభవనామ సంవత్సరం అంతా ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. అసలు ఈ ఉగాది గ్రహస్థితి ఎలా ఉండబోతుంది సంవత్సరం అంతా? ఉగాది మనకి ఈ సంవత్సరం ఏంటంటే జూన్ చాలా అంటే మేజర్ సిగ్నిఫికెన్స్ మనకి ఈ సంవత్సరం ఉంది. చాలా ముఖ్యమైన భూమిక ఈ సంవత్సరం గ్రహరాజులు పోషిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే అన్నిటికంటే విశేషమైన ప్లానెట్ దేవగురువైన బృహస్పతి. ఆయన కర్కాటక రాశిలోకి జూన్ నెలలో వస్తున్నారు. కర్కాటక రాశిలోకి ఆయన ఆగమనము చాలా మంచిది. అది అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి చాలా మంచిది. మనకి ఈ సంవత్సరం రాజు కూడా గురు భగవానుడే అయ్యాడు. అయితే రాజు ఆయన అవ్వడం కూడా కంప్లీట్ గా మంచి అని నేను చెప్పను. బట్ ఆయన కర్కాటక రాశిలో ఆయన బంగారు పాదం మోపడం అనేది మనకి ద్వాదశ రాశి వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, ఈ కర్కాటక రాశి వాళ్ళ జన్మ రాశి నుంచి, వాళ్ళ జన్మ లగ్నం నుంచి ఏ స్థానం అవుతుంది, ఆ స్థానం యొక్క సిగ్నిఫికెన్సెస్ చాలా బాగా ఫ్లరిష్ అవుతాయి. ఆ బెనిఫిట్ ప్రతి ఒక్కళ్ళకి ఉంది. అలాగే రాహు భగవానుడు, కేతు భగవానుడు కూడా డిసెంబర్లో కుంభరాశిలో ఉన్న ఆయన మకర రాశిలోకి వస్తారు. కేతు భగవానుడు సింహరాశిలో ఉన్నాడు, ఆయన కర్కాటక రాశిలోకి వస్తారు. ఇవి మనకంటే మనం శనేశ్వరుడు అయితే ఆయన ఆ రాశిలోనే ఉంటాడు. ఈ సంవత్సరం అయితే ఆయన మారట్లేదు. గురు భగవానుడి రాశి త్రయం ఉంది. ఈసారి 3 రాశులు ఆయన సంచారం చేస్తాడు. అతిశారంలో వెళ్తాడు. అది మళ్ళీ మనం విడిగా మాట్లాడుతాం. బట్ ఇప్పుడైతే ఇవి ఉన్నాయి. మనం అంటే మాస ఫలాల్లోనేమో బుధ భగవాను తీసుకుంటాం, శుక్రుడిని తీసుకుంటాము, మంగళుని తీసుకుంటాము, ఇలా తీసుకుంటాము. కానీ మనం ఇలా సంవత్సర ఫలాలు చెప్పేప్పుడు ఈ ప్లానెట్స్ ని మనం చూస్తాం పరిగణలోకి. ఈ సంవత్సరం యొక్క గోచర గ్రహస్థితులు ఈ విధంగా తప్పకుండా మనకి ఓపెన్ అవ్వడమే. లాభ వ్యయ స్థానాలు బలంగా ఓపెన్ అవుతున్నాయి. మనకి ఉగాది ప్రారంభం అయ్యే రోజు చంద్రుడు మీన రాశిలో ఉన్నాడు, ఉత్తరాభద్ర నక్షత్రంలో ఉన్నాడు. మీన రాశికి అధిపతి గురు భగవానుడు. ఈ సంవత్సరం మనకి రాజు గురు భగవానుడు. మీన రాశి బలిష్టంగా ఉంది. గోచారాల్లో చూసుకుంటే శుక్ర భగవానుడు, శనేశ్వరుడు ఉన్నాడు, చంద్రుడు అక్కడ ఉంటున్నాడు. అలాగే లాభరాశి కూడా బలంగా ఉంది. ఇలా లాభరాశి, వ్యయ రాశి, కాలపురుషుడు కొండలీలు, ఈ రెండు కూడా బలంగా ఉన్నాయి. తప్పకుండా శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి వారందరికీ ఏ విధంగా ఉంటుంది? ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పెట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం వీళ్ళకి లక్ష్మీ యోగం అని చెప్పారు. వీళ్ళ రాష్ట్రాధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు. మామూలుగా కూడా జన్మగ్రహ స్థితుల్లో ధనుసు రాశి వాళ్ళకి కనుక కర్కాటక రాశిలో గురు భగవాన్ ఉంటే అది లక్ష్మీ యోగం అని చెప్తారు జ్యోతిష శాస్త్రం. అయితే ఈ సంవత్సరం వారిగా ఉంది. ఇది గోచర రీత్యా వచ్చింది వీళ్ళకి లక్ష్మీ యోగం. సో డబ్బుల పరంగా వీళ్ళకి చాలా బాగా ఉంది. ఆర్థికంగా బాగా నిలదొక్కునే టైం. కానీ ఒక పెక్యులర్ థింగ్ ఏంటంటే ఆర్థికంగా నిలదొక్కునే టైం అయినా సరే వచ్చే డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోవడం కూడా వీళ్ళు నోటీస్ చేస్తుంటారు. అంతకు ముందుతో పోలిస్తే డెఫినెట్ గా ఒక 3 టైమ్స్ ఎక్కువగానే వస్తాయి ఈసారి వీళ్ళకి. అంటే ఇంట్లో వాళ్ళందరికీ కలిపిన ఇన్కమ్ కావచ్చు, లేదా వీళ్ళకి ఇండివిజువల్ గా వచ్చే ఇన్కమ్ కావచ్చు, లేదా ఎవరి దగ్గర నుంచి అయినా, పెద్దల నుంచి ఏదైనా ఆస్తి కలిసి రావాల్సి ఉంటే అది కలిసి రావడం, కోర్టులో ఏదైనా పెండింగ్ ఆస్తులు ఉంటే అవి రావడం, ఇలా ఏదైనా. బట్ డబ్బుల ఖర్చు విషయంలో కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఖర్చులు అయితే లిమిట్లెస్ ఖర్చులు అయిపోతాయి. ఈ సంవత్సరం కొంచెం క్యాలిక్యులేషన్ తోటి ఈ ఖర్చు అవసరం, ఈ ఖర్చులు అనవసరం అన్నది వీళ్ళు చూసుకోవాలి. వీళ్ళ చుట్టూ ఉండే వాళ్ళు ఏంటంటే వీళ్ళతోటి కొంత ప్రలోభ పెట్టి కొన్ని ఖర్చులు చేయించే అవకాశం ఉంది. అలాగే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఛాన్సెస్ ఉంది. ఇంకోటి వీళ్ళ మాట విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డిసెంబర్ తర్వాత నుంచి వీళ్ళు మాట్లాడిన ప్రతి మాట ఎందుకో వీళ్ళని బాగా ఏమంటారు కావాలని డామినేట్ చేయాలని చూస్తున్నారమ్మా అవతల వాళ్ళు అనేది వీళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అంతకు ముందు వీళ్ళతో మాట్లాడిన వాళ్ళు అయినా సరే ఎందుకో వీళ్ళకి అది అనిపిస్తూ ఉంటుంది. కొంచెం ఎందుకో ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, మాటల్లో తేడా ఉంది, వీళ్ళ మాటలు అలా అనిపిస్తుంది. కొంచెం వీళ్ళకి మాట రిలేటెడ్ ఇష్యూస్ వీళ్ళకి వస్తాయి. సో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. వీలైనంత వరకు తక్కువ మాట్లాడతారు కనుక ఎవరితో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎక్కువ అంటే కొంచెం అవసరానికి మించి మాట్లాడితే వీళ్ళు సమస్యలు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. అంటే సంవత్సరం మొత్తం నేను చెప్పను, డెఫినెట్ గా డిసెంబర్ తర్వాత నుంచి ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 100 కాళ్ళు వీళ్ళని గమనిస్తున్నాయి అన్నట్టు వీళ్ళకి అనిపిస్తుంది.
సో కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ సంవత్సరం వీళ్ళు ఏదైనా రుణ ప్రయత్నాలు చేయడానికి కూడా అనుకూలంగా లేదు. రుణ ప్రయత్నాలు చేయకూడదు. ఇప్పుడు తీసుకునే రుణము వీళ్ళకి తీర్చడానికి భారీ మూల్యం అవుతుంది. అందువల్ల అంటే వాళ్ళ జన్మజాతకం బాగా ఉంటే ఒకసారి జ్యోతిష పండితుని కలిసి దాన్ని బట్ వీలైనంత వరకు అవసరం మరీ తప్పదు అనుకుంటే, ఇప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ ఇలాంటి వాటికంటే తప్పదు అనుకోండి. అలాంటివి కాకుండా ఇంకా పర్వాలేదు అనుకున్నవి ఈ రుణ ప్రయత్నానికి దూరంగా ఉంటే మంచిది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎందుకో అంటే అనుకున్న స్టార్ట్ మిస్ అవ్వచ్చు, అవమానకరంగా ఫీల్ అవుతారు. దాని ద్వారా కొంచెం చూసుకోవాలి. వీళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళతోటి కొంచెం వీళ్ళకి అవమానం జరిగే ఛాన్స్ కూడా ఈ సంవత్సరం కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా వీళ్ళ రాష్ట్రాధిపతి కర్కాటక రాశిలోకి రావడమే వీళ్ళకి శుభగంటిగా. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ నెగిటివ్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టగలిగేది గురు భగవాన్ ఒక్కడే. అది వీళ్ళు గురుబలం బాగా కలిగిన వ్యక్తులుగా ఉంటారు. కానీ అర్ధాష్టమ శని ఉండడం వల్ల ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ నివారణోపాయం అది మనం ఇప్పుడు చూద్దాం. దేన్ని మనము ఇప్పుడు జ్యోతిష్యం ఉన్నదే శాస్త్రం ధైర్యాన్ని ఇవ్వడానికే ఉంది, కానీ లోపలికి నెట్టడానికి కాదు, భయం కలిగించడానికి కాదు. అందువల్ల భయపడకుండా స్వామివారిని పట్టుకుంటే కొంచెం వీళ్ళు ధైర్యంగా ఉంటే అంత చక్కగా ఉంటుంది. కొంచెం ఒక సంవత్సరం ఓపిక పట్టాలి. ఈ సంవత్సరం అనుకూలంగా లేదు, అలాగే పూర్తిగా ప్రతికూలంగా కూడా లేదు, కొంచెం న్యూట్రల్గా ఉంది. కొన్ని ఆర్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాటి నుంచి కట్టెక్కడానికి స్వామివారి దక్షిణామూర్తి స్వామివారి ఇప్పుడు మనం రెమెడీ చూస్తాం. ఆ రెమెడీ చేసుకుంటే తప్పకుండా. అమ్మ, ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది? రమ, ఈ సంవత్సరం మనకి గోచారంలో 4 గ్రహాలనే మనం తీసుకుంటాం కదా ఉగాదికి. ఇప్పుడు శనేశ్వరుడు ఇప్పుడు ఈ రాశులు వచ్చినప్పుడు అంటే ఉచ్చక్షేత్రానికి వచ్చినప్పుడు, స్వక్షేత్రానికి వచ్చినప్పుడు కామన్ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. ద్వాదశ రాశి వాళ్ళు ద్వాదశ లగ్నాలు. ఇప్పుడు శనేశ్వరుడు మకర రాశిలో ఉన్నాడు, మీన రాశిలో ఉన్నాడు, కానీ అంతకుముందు ఆయన కుంభరాశిలో ఉన్నప్పుడు కూడా ద్వాదశ రాశి వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఒక రెమెడీనే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే బృహస్పతి, దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో వస్తున్నాడు. కాబట్టి ఆయనకు సంబంధించి చేసుకుంటే మామూలుగా కూడా మనకి పరాశర సంహిత ఏం చెప్తున్నట్టేనమ్మా, జన్మజాతకంలో ఏ గ్రహం ఎలాగన్నా ఉండనియండి, ఒక్క గురుబలం ఉంటే వాళ్ళు కొండ చర్యల మీద ఉండి పడిపోయే ఇదిలో ఉన్నా సరే ఏదో ఒక శక్తి వచ్చి వాళ్ళని కాపాడేస్తాను. ఇప్పుడు చూడండి, లైఫ్లో అన్ని కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఏదో ఒక చిన్న ఇది దొరుకుతుంది, ఒక దారం దొరుకుతుంది, బయటపడిపోతారు. ఒక్కోసారి కష్టాలు చుట్టుముట్టేది కూడా భగవంతుడు వాళ్ళని దాంట్లోంచి ఈశ్వరుడు లాగేసి వాళ్ళకి ఒక అద్భుతమైన పాత్రను కూడా చూపిస్తారు. అది గురుబలం ఉన్న వాళ్ళకి సాధ్యమవుతుంది. ఇప్పుడు గురుబలం గోచారంలో తటస్థిస్తూ ఉంది. గోచారంలో ఉన్న ఈ గురుబలము ప్రతి ఒక్కళ్ళు కూడా ద్వాదశ రాశి వాళ్ళు, ద్వాదశ లగ్నం వాళ్ళు దీన్ని పెంపొందించుకోవచ్చు. వాళ్ళ జన్మజాతకంలో ఉందా, ఇప్పుడు పెంచుకుంటే ఇంకా బాగుంటుంది. వాళ్ళ జన్మజాతకంలో లేకపోతే ఇప్పుడు తెచ్చుకోవడానికి ఇది సరైన సమయం. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలో చూద్దాము. దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు 3 సార్లు దక్షిణామూర్తి స్వామివారి శ్లోకాన్ని చదవడము లేదా వినడము ఇది చేస్తే దక్షిణామూర్తి స్వామివారు శివుడి యొక్క పరమశివుడే శాంతి రూపంలో ఉంటే దక్షిణామూర్తి స్వామివారి రూపంలో ఉంటారు. ఉగ్రంగా ఉంటే కాలభైరవ స్వామి రూపంలో ఉంటారు. ఆయన ఆదితేజుగా ఉంటే పరమశివుడి రూపంలోనే ఉంటారు. మనకి లలిత సహస్రనామంలో కూడా ఒక నామం ఉంటుంది కదా, శివజ్ఞాన ప్రదాయన అని చెప్పి. శివజ్ఞానం కలగడం అంటే ఏంటి? జరామరణం నుంచి మనం బయటపడడం. జరామరణం అంటే పుట్టుక, వీటి నుంచి లైఫ్ సైకిల్ నుంచి మనం బయటపడడం. ఆయువు, జర అంటే మనకి ఆయువు, అంటే ఆయువు ఇప్పుడు కొంతమంది 40 ఏళ్ళు ఉన్నా కూడా 20 ఏళ్ళలా ఉంటారు. అలాగంటే ఏజ్ తగ్గినట్టు కంటే దీనంతా కూడా మనకి జర మరణం వీటన్నిటి నుంచి బయటపడేసేది దక్షిణామూర్తి స్వామివారు. దక్షిణామూర్తి స్వామివారికి సంబంధించిన నామాన్ని చెప్తాను. అది కూడా ప్రతిరోజు ఏ పని చేస్తూ ఉన్నా సరే మనసులో అనుకుంటూ మన పనులు మనం చేసుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయి. లేదా దత్తాత్రేయ స్వామివారిని, కృష్ణుడిని, రాఘవేంద్ర స్వామివారిని, సాయిబాబాని ఆరాధించేవాడు సాయిబాబాని, ఇలా ఏ గురువుని, సరస్వతి అమ్మవారినైనా ఆరాధించవచ్చు. మెయిన్ గురువులకి సంబంధించిన ఆరాధన ద్వాదశ రాశి వాడికి, ద్వాదశ లగ్నాల వాడికి చక్కగా ఉంటుంది. దక్షిణామూర్తి స్వామివారి శ్లోకాన్ని 3 సార్లు చదువుకోవాలి ప్రతిరోజు, దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాన్ని. అలాగే స్వామివారికి సంబంధించిన నామాన్ని ఇప్పుడు నామమే చెప్తున్నాను కాబట్టి ఎప్పుడైనా జపించుకోవచ్చు. ఏ అవస్థలో ఉన్నా సరే, తింటున్నా, నడుస్తున్నా, కూర్చున్నా, పడుకున్నా ఎప్పుడైనా జపించుకోవచ్చు. ఆ నామం
శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. ఈ నామాన్ని జపించుకుంటే చాలా మంచి ఫలితాలు. తప్పకుండా చాలా వివరంగా తెలిపారు. నిజంగా మీ ప్రొడక్షన్స్ అన్ని మన వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి అమ్మా. సో అందుకని నేను మళ్ళీ ఉగాది ఖచ్చితంగా ద్వాదశ రాశి వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. చాలా ఉపయోగపడతాయి అందరికీ. చక్కగా చెప్పారు. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.